ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ఈ మూడిట్లో ఏది వెతుకుతున్నారు? మీరు ఆత్మలో ఫలించాలని కోరుతున్నారా? శరీరంలో ఫలించాలని కోరుతున్నారా? మనసులో వర్ధిల్లాలని కోరుతున్నారా? ఫలించాలని కోరుతున్నారా? శరీరంలో ఫలించొద్దని నేను చెప్పట్లే, మనసులో ఫలించొద్దని చెప్పట్లే. అంటే గొప్పగా ఆలోచించొద్దు, మంచిగా ఆలోచించొద్దు, మంచిగా టార్గెట్ పెట్టి నాకు ఇది సాధించాలని కోరొద్దని చెప్పట్లేదు. కానీ దేవుడు వాక్యం ఒక కండిషన్ పెట్టింది. ఏమని పెట్టింది? నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి, తెలియదు చాలా మందికి మాట, సుఖముగా ఉండు ప్రియుడా, హ్యావ్ ప్లెజర్. బట్ దెన్ నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ ఫస్ట్. ఆత్మ వర్ధిల్లినప్పుడు ఆత్మానుసారంగా ఆనందంలో ఉన్నవాడు, లేకపోతే సంతోషంలో ఉన్నవాడు మనసులో ఆనందం కలిగి ఉంటాడు. మనసులో ఆనందం కలిగి ఉన్నవాడు తన జీవిత దేహంలో, జీవిత విధానంలో ప్లెజర్డ్, హ్యాపీ, సాటిస్ఫైడ్.